బ్రేకింగ్ లో చూస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరగనుంది. ఆగస్టులో ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే సుప్రీంకోర్టు ఈసీకి కొన్ని సూచనలు చేసింది. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే బంగాల్, తమిళనాడులో ఇదే ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈసీ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరగనుంది. ఆగస్టులో ప్రారంభించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే సుప్రీంకోర్టు ఈసీకి కొన్ని సూచనలు చేసింది. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే బెంగాల్, తమిళనాడులో ఇదే ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈసీ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరగనుంది. ఆగస్టులో ప్రారంభించడానికి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ జరగనుంది అని చెబుతూ ఉన్నారు. ఎస్ రమణ, ప్రధానంగా త్వరలోనే దేశవ్యాప్తంగా అంటే ఈ దేశవ్యాప్తంగా కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీహార్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఓటర్ల జాబితా ఈ సవరణ అనేది ఒకవైపు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంతమంది ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి నవంబర్లో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు అర్హులైన ఓటర్లను తీసివేయడానికే ఇట్లాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టుకు బదులిస్తూ చెప్పడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే రివిజన్ ఏదైతే ఉందో, ప్రత్యేక సవరణ ఏదైతే ఉందో, ఈ సవరణ ద్వారా ఏదైతే అర్హులైన ఓటర్ల జాబితాలో ఉంచి అనర్హులైన ఓటర్లను తీసివేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా దీనికి ఓకే చెప్పడం జరిగింది. ప్రస్తుతము బీహార్లో 60% పైగా కూడా ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ అనేది కంప్లీట్ అయిందని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ తెలియజేయడం జరిగింది. అయితే త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రత్యేక సవరణ అనేది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఓటర్లు అసలు ఎందుకంటే చాలా మంది కూడా చాలా రాష్ట్రాలలో కూడా ఈ ఓటర్ల సమస్య అనేది డబుల్ ఓటింగ్ కావచ్చు, అదేవిధంగా అనర్హులైనటువంటి ఓటర్ల జాబితాలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. దీనికి సమగ్రంగా ఏదైతే దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అనర్హులైనటువంటి ఓటర్లను తీయడం ద్వారా, అదేవిధంగా డబుల్ ఓట్లను ఎలిమినేట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ప్రజాస్వామ్యంలో ఈ ఓటర్ల జాబితానే కీలకంగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. సుప్రీంకోర్టు కూడా దీనికి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ తో ఏకీభవించింది. ఈ ప్రత్యేక సవరణ ఏదైతే ఉందో దీన్ని ముందుకెళ్లొచ్చని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కు సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఓటరు కూడా భారతీయుడై ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మరొక వైపు ఏదైతే ప్రత్యేక సవరణ ఓటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి
అసలైన ఓటర్లను గుర్తించేందుకు కొన్ని ధృవీకరణ పత్రాలను కూడా ఎలక్షన్ కమిషన్ వెరిఫై చేస్తూ ఉంది. ఆ ఓటరు గుర్తింపు కార్డు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కు సూచించడం జరిగింది. ఇన్ని రోజులు కూడా ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోలేదు, ఆధార్ కార్డును కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే పౌరసత్వానికి సంబంధించి ఆధార్ కార్డు ప్రామాణికం కాదు, కేవలం ఐడెంటిటీ కోసం దీన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కు సూచించడం జరిగింది. అయితే త్వరలోనే మిగతా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు కావచ్చు, ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించి ఎట్లాంటి మరి నిర్ణయం తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే త్వరలోనే అంటే ఆగస్టు నుంచే కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రత్యేక ఓటరు ఏదైతే సవరణ ఉందో దీన్ని చేస్తామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మరి త్వరలోనే ఎలక్షన్లు జరిగే ఇతర రాష్ట్రాలు, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎట్లాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో ఎట్లాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. అంటే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్స్ ముందే ఇట్లాంటి చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి కూడా కొన్ని పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇది కేవలం అధికార పార్టీలకు ఏదైతే అనుకూలంగా ఉండేందుకు, అదేవిధంగా కొంతమంది ఓటర్లను అందులోంచి ఎలక్షన్ ఏదైతే అందులో లిస్టులోంచి తీసివేయడానికి ఇది ఒక చాకుగా ఉపయోగించుకుంటున్నారని చెప్పి కొన్ని విమర్శలు వస్తా ఉన్న నేపథ్యంలో మరి ఈ త్వరలోనే ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఇప్పటికే బీహార్లో 60% పైగా కంప్లీట్ అయింది. మరి వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి త్వరలో. సో ఆ రాష్ట్రాలలో ఏ విధంగా దీన్ని సర్వే చేయబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేయడానికి ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి త్వరలోనే ఒక సవరణకు సంబంధించి ఒక షెడ్యూల్, మార్గదర్శకాలను కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేయబోతా ఉంది. త్వరలోనే ఏవైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే నకిలీలు కానివచ్చు, డబుల్ ఓటింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏవి ఉండకుండా కూడా ఒక సమగ్రమైనటువంటి ఓటర్ లిస్టును తయారు చేసేందుకు మేము కసరత్తు చేస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు కూడా ఇప్పటికే వెలువరించిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు కూడా దీనికి క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే అంటే వచ్చే నెల నుంచే ఇది పట్టాలెక్కే అవకాశం కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఒక సమగ్రమైనటువంటి ఓటర్ సవరణ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.